దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు ఈ రోజు రేపు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షానికి ఛాన్స్ ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇక వాతావరణ పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మాధవి, ఒకవైపు ఏమో నైరుతి ఋతుపవనాలు రావడం, అదేవిధంగా రాష్ట్రం పైన విస్తరించి ఉన్నటువంటి ఆవర్తనం, ఈ రెండింటి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు 10-11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు ఇంకా ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయగా అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ అదేవిధంగా కొనసాగుతుంది. ఏ అలర్టులు లేకపోయినా కొన్ని జిల్లాల్లో అయితే సాధారణ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఎక్కువగా వర్షపాతం నమోదు కావాల్సిన అంటే ఈ రోజుకు సంబంధించి హెచ్చరిక జారీ చేసినటువంటి జిల్లాల్లో ప్రధానంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ రోజుతో పాటు రేపు కూడా అనేక జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇందులో జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం ఈ జిల్లాల పరిధిలో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా ఈ జిల్లాల్లో మాత్రం ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు కూడా తెలంగాణలో సగం వరకు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కూడా 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అంటే హెవీ రెయిన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు కొంత అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులకు సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఒకవైపు ధాన్యానికి సంబంధించిన అంశాలు కానీ, మరొక వైపు పట్టణాల్లో ఏదైనా ముంపు సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రేటర్ పరిధిలో ఇటు జీహెచ్ఎంసీ కానీ, ట్రాఫిక్ విభాగం కానీ అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. ఎక్కడైనా వరద నీరు నిలిచిపోతే రోడ్ల వెంట ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా సంయుక్తంగా వాటిని క్లియర్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి అంతా కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు వస్తే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి కలెక్టర్లు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రేపు మాత్రం హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటివరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీన్ని ఇంకా ఏమైనా సడలింపులు కానీ, ఇంకా ఉధృతంగా ఉండేటువంటి జిల్లాల వివరాలు కానీ తెలిసేటువంటి అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాముడు.